హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సిద్ధు త్రిబుల్ త్రీ. నా పేరు మనోహర్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మా ప్రతి ఒక్క ఫ్రెండ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు డ్రీమ్ లెవెల్లో కొంతమందికి కాంటెస్ట్ ఎలా జాయిన్ కావాలి అంటే ఆ లీగ్స్లో ఎలా జాయిన్ కావాలో చాలామందికి తెలియటం లేదు ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ధర్మతేజ భయ్య మీకోసంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే మీకు డ్రీమ్ లెవెల్లో ఎలా టీమ్స్ క్రియేట్ చేసుకోవాలో, అలాగే దీంట్లో లీగ్స్లో ఎలా జాయిన్ కావాలో అసలు మీకు ఏం తెలియకపోతే ఈ వీడియో ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికన్నా ముందులో స్మాల్ రిక్వెస్ట్ అండి. సో మీరు మా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఈ విధంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. సో దాని మీద ఒకసారి ప్రెస్ కానీ చేసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బెల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బెల్ మీద కనుక క్లిక్ కానీ ఇచ్చినట్టయితే నేను లేటెస్ట్గా ఏవైతే వీడియోస్ పెడుతున్నానో దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీ డివైస్ కానీ మీ మెయిల్ కానీ ముందుగా డ్రీమ్ లెవెన్ యాప్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ రేపు నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక మ్యాచ్ని సెలెక్ట్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ పూణే వర్సెస్ కోల్కతా ఉంది కదా. సో ఇక్కడ నేను ఓపెన్ చేశాను. సో నేను ఇంతకుముందే చాలామందికి చెప్పడం జరిగింది ఈ వీడియో. సో ప్లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లీగ్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అని. సో ఒక ఒక బ్రో అడిగాడు కాబట్టి అతని కోసం చేస్తున్నాను ఖచ్చితంగా. సో బ్రో మీకోసం చేస్తున్నాను ఈ వీడియో. సో ఇక నేను కెప్టెన్, ఇక్కడ మీకు బ్రో కనిపిస్తుంది కదా 100 క్రెడిట్స్ అని. సో ఈ 100 క్రెడిట్స్ ఇక్కడ పాయింట్స్ ఈచ్ ప్లేయర్కి మీకు ఇక్కడ క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది చూసారుగా. 100 క్రెడిట్స్ లోపు ఈ ప్లేయర్స్ని అందరినీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి బ్రో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. నేను క్యాజువల్గా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు మంచి టీంని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఓకే, నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, బౌలర్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఓకే ఇంకా 8 క్రెడిట్స్ ఉన్నాయి, అంటే 8 క్రెడిట్స్ లోపే ఏమన్నా సెలెక్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ చేశాను బ్రో. ఇక్కడ మీ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా కింద. సో దీని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను మీకు చెప్పాను కదా కెప్టెన్ వైస్ కెప్టెన్ మీద మ్యాచ్ అంతా ఆధారపడి ఉంటుందండి. సో కెప్టెన్ వైస్ కెప్టెన్ని మీరు బాగా సెలెక్ట్ చేయండి. సో నేను కెప్టెన్ వైస్ కెప్టెన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ టీమ్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చినట్టయితే మీకు ఇక్కడ లీగ్స్లోకి తీసుకెళ్తుంది. సో ఈ విధంగా మీకు ఇక్కడ మీరు అడిగారు కదా లీగ్స్ జాయిన్ అని. సో దీని మీద క్లిక్ కాకండి, ఇక్కడ మీకు క్యాష్ లీగ్స్ అని ఉంది కదా, డౌన్ సైడ్ ఆరో మార్క్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ మీకు లీగ్స్ అనేవి ఉంటుందండి. సో ఇక్కడ మీరు ఏ లీగ్స్లో జాయిన్ కావాలనుకుంటే ఆ లీగ్స్లో జాయిన్ అవ్వచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా ఒక 7 రూపీస్ లీగ్ ఉంది కదా, దీని మీద జాయిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో ఇక్కడ జాయిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చినట్టయితే ఈ విధంగా మీకు ఒక కన్ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో జాయిన్ లీగ్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇస్తే మీరు జాయిన్ అయిపోతారు అనమాట. సో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను దీని మీద క్లిక్ ఇచ్చాను కదా. సో దీని మీద జాయిన్ మీద క్లిక్ ఇచ్చాను. సో క్లిక్ అవ్వగానే ఇక్కడ చూడండి లీగ్స్ జాయిన్ 1 అని ఉంది. సో ఒక లీగ్లో నేను జాయిన్ అవ్వను. సో ఆ విధంగా మీరు ఎన్ని లీగ్స్ కావాలంటే అన్ని లీగ్స్లో జాయిన్ అవ్వచ్చు. చూసారుగా బ్రో, చాలా లీగ్స్లో ఏ లీగ్స్లో అయినా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక టీమే ఉంది. సో మీరు డ్రీమ్ లెవెల్ లెక్క ప్రకారం మీరు 4 టీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా మిగతా 3 టీమ్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తానండి. సో ఇక్కడ మై టీమ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ మీకు సో ఒక్కసారి మళ్ళీ చూపిస్తానండి మీకు. మై టీమ్స్ మీద ఒక్కసారి క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ యాడ్ టీమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి చివర. సో ఇందాకట్లాగే మీరు మళ్ళీ టీమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొసెసర్ సేమ్ ప్రొసెసర్. సో నేను మళ్ళీ ఒకసారి క్రియేట్ చేసి చూపిస్తానండి, ఎందుకంటే మీకు కన్ఫర్మేషన్ కోసం. సో చాలామందికి సరిగ్గా అర్థం కావట్లేదండి. సో నేను వాళ్ళ కోసం చేస్తున్నాను వీడియో. సో ఓకే, నేను ఇంకా బౌలర్స్ని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తానండి. నేను ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయదు కాకుండా మీరు, ఎందుకంటే నేను మీకు చూపించడానికి కాబట్టి మీకోసం సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు మాత్రం నేను కావాలంటే మీకు మ్యాచ్కి ముందు మీరు ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తానండి. సో ఆ వీడియోలో మీకు ఖచ్చితంగా మంచి టీమ్స్ పెడతాను. కావాలంటే ఆ టీమ్స్ మీరు ఫాలో అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ మనీష్ పాండే అని గౌతమ్ గంభీర్ని పెట్టానండి. సో ఇందాకలాగే సేవ్ టీమ్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో ఈ విధంగా సేవ్ టీమ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా. సో ఒకసారి బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు లీగ్స్ ఉంటాయి. సో నేను మళ్ళీ 7 రూపీస్ లీగ్స్లోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ లీగ్ జాయిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చినట్టయితే మీకు ఇక్కడ ఈ విధంగా టీమ్ 1 కావాలా టీమ్ 2 కావాలని అడుగుతుందండి. సో ఇక్కడ మీకు టీమ్ 2 కాబట్టి దాని మీద క్లిక్
సో దాని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ రీజాయిన్ అని ఉంది కదా, సో రీజాయిన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి మళ్ళీ జాయిన్ లీగ్. ఓకేనా. సో మీరు ఇక్కడ చూడండి లీగ్ జాయిన్డ్. ఓకే, ఇక్కడ మీకు మళ్ళీ ఇంకో లీగ్ కూడా జాయిన్ అయిపోయారు. 2 టీమ్స్తో ఒకే లీగ్లో జాయిన్ అవ్వరు. సో లీగ్ జాయింట్స్ మీదకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే మీరు 2 టీమ్స్, నేను 2 టీమ్స్ ఒకే లీగ్లో జాయిన్ అయ్యానండి. చూసారుగా ఇక్కడ మీకు కనిపిస్తుంది టీమ్ 1 టీమ్ 2 అని. సో అలాగే ఇప్పుడు మీరు మీ టీంని చేంజ్ చేసుకోవాలనుకుంటే మై టీమ్స్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్రివ్యూ అని ఉందిగా లేదా ఎడిట్ అని ఉంది కదా, సో ఎడిట్ మీద కానీ క్లిక్ ఇచ్చినట్టయితే మీరు ఇక్కడ మీరు ప్లేయర్స్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన ప్లేయర్స్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకు నచ్చిన ప్లేయర్స్ని నేను ఎడిట్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మీరు మీకు నచ్చిన ప్లేయర్స్ని ఎక్కడైనా మీరు నచ్చిన ప్లేయర్స్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, దో బెస్ట్ ఆప్షన్. అలాగే మీరు మీ ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ప్రివ్యూ మీద క్లిక్ ఇచ్చినట్టయితే మీరు ఎవరెవరిని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని మీరు ఇక్కడ మీకు ఈ విధంగా చూసారుగా, ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నా మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు ఇవ్వండి. అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ తెలియాలి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.